హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేగుతున్నాయి. నందిగామలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కూటమి నాయకులు, మహిళా నాయకులు నిరసన చేపట్టారు. గుడివాడ అమర్నాథ్ ఫోటోపై కోడిగుడ్లు కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సే సారీ గుడివాడ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ మహిళల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవ పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఏదైతే గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అనిత గారి మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నామండి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్లు లేదు, ఒక బజార్ రౌడీ మాట్లాడినట్లు విచక్షణారహితంగా ఆయన మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ఆయన ఒక మంత్రిగా చేశారు, విజ్ఞతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్ళ మేకప్ మీద, వాళ్ళ హావభావాల మీద మాట్లాడటం నిజంగా సిగ్గుచేటండి. అనిత గారు ఒక సామాన్య ఉపాధ్యాయురాల నుంచి హోమ్ మినిస్టర్గా ఏ విధంగా ఎదిగారు, ఆమె రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో కూడా ఎంతోమంది హేళన చేసినా కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా మరి ఆమె పోరాట వనితగా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అయ్యాక కూడా 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా హోమ్ విభాగంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఆమె మంచి పేరు తెచ్చుకుంటుంటే ఈరోజు అది సహించలేక, నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నిస్సిగ్గుగా మరి ఒక బజార్ రౌడీ మాట్లాడినట్టు రీతిలో మాట్లాడటం నిజంగా సిగ్గుచేటండి. ఆయన మాటలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలందరూ కూడా మీ ఇంటి మీదకి వచ్చే విధంగా మీరు తెచ్చుకోకూడదని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారిపై మరి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని మహిళలందరూ ఏకదాటిన ఖండిస్తున్నాము. ఒక మహిళ బయటికి ఎలా ఒక అందంగా కాదు, చాలా నీట్గా వచ్చి రాజకీయాల్లో తను ఎన్ని కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అటువంటి మహిళ హోమ్ మినిస్టర్ గారిపైనే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక మామూలు మహిళలు రోడ్డు మీద ఎలా తిరుగుతారండి? మీరు ఒక మినిస్టర్గా చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టిన కారు నేను వాడుతున్నావు అని అంటే, వదిలిపెట్టిన కారు ఏంటండి? ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టేలాగా చేశారు. దాంట్లో నుండి మిమ్మల్ని తరిమేయాలి కాబట్టి వాళ్ళు ఎన్నుకొని ఇటువంటి వాడు ఆ కారు ఎక్కడానికి కూడా అనర్హుడు అని చెప్పేసి మిమ్మల్ని తరిమేశారు. మీరు వదిలిపెట్టడం కాదు. అటువంటిది ఈరోజు మహిళ సాంప్రదాయం ప్రకారం స్త్రీ కట్టు బొట్టు నీట్గా ఉండి బయటికి రావాలి అంటే మసి పూసుకొని రావాలండి. మసి పూసుకొని వస్తే మీకు మహిళలు గౌరవంగా కనిపిస్తారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు పౌడర్లు రాసుకోవట్లేదా? బయటకు వచ్చేటప్పుడు మసి పూసుకొని బయటకు వస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు అమర్నాథ్ గారు? మీకు సంబంధించి ఒక జెంటిల్మెన్గా మీరు పోరాటం చేయలేక ఆడవాళ్ళ మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే మీ విజ్ఞతతో మరి మీ నాయకులు మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారో మాట్లాడడానికి ఆడవాళ్ళు మాత్రమే టార్గెట్ అయ్యారు. మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఈ సందర్భంగా మహిళలందరూ మీ ఇంటి మీద మూకుమ్మడి దాడి చేయడానికి కూడా మీరు సారీ చెప్పకపోతే మూకుమ్మడి దాడి చేసి మిమ్మల్ని కారులో నుండి, రాజకీయంలో నుండే కాదు మీ ఇంట్లో నుండి కూడా వెళ్ళగొట్టే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. మరి దయచేసి ఎప్పటికైనా కూడా మీరు క్షమాపణలు కోరి మీ విజ్ఞత ఏంటో నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. హోంమంత్రి అనిత గారిని మాట్లాడినటువంటి మాటలకి నిజంగా గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తు శూన్యమైనట్టు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అతన్ని చెప్పు తీసుకొని ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఏం బుద్ధి జ్ఞానం లేదా? నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? నీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్ వేసుకోవట్లేదా? లేకపోతే మసి పూసుకొని తిరుగుతున్నారా? బుద్ధి జ్ఞానం లేకుండా నేను వదిలేసిన కారు, నేను వదిలేసింది అంటున్నావు. ఎవడో వాడి వదిలేసింది నువ్వు వాడేవన్న విషయం మర్చిపో మాకు. ఇది ఫస్ట్ గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను, నీ పార్టీ నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ వదిలేస్తే 11 సీట్లకు పరిమితమై మిమ్మల్ని ఎప్పుడు జైలుకు పంపిద్దామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జైళ్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని అనిత గారికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజా కోర్టులో నీకు తగిన బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా నీ తాట తీసి
చేతిలో పెట్టే రోజు అతి దగ్గరలో ఉన్నదన్న విషయం గమనించి నువ్వు క్షమాపణ చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.